హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం గురించి. అంటే ప్రతిరోజు అది స్టిచ్చింగ్ చేద్దాం, ఇది స్టిచ్చింగ్ చేద్దాం అని మాట్లాడుకుంటాం కదా. అలా కాకుండా మనం ఈరోజు ఏం చేద్దామంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఆ డిజైన్ మనకి పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుండాలి అంటే ఏ విధమైన టిప్స్ అనేది ఉపయోగించి మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేయాలో ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలండి. ఒకవేళ మనం కొలతలు తీసుకున్నట్లయితే బ్లౌజు చెస్ట్ సైజు, నడుము, షోల్డరు, ఆర్మ్ హోలు, స్లీవ్స్, చేతి పొడవు ఎంత ఉందో మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా కొలతలు అయితే తీసుకోవాలండి. కొలతలు తీసుకునేటప్పుడు టేప్ ఎప్పుడు కూడా లూజ్గా కానీ టైట్గా కానీ పెట్టకుండా పర్ఫెక్ట్గా ఉండేటట్లయితే పెట్టుకోవాలి. అప్పుడైతేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. రెండో టిప్ ఏంటంటే బట్టను ఎప్పుడూ కూడా క్లాత్ను అంటే లైనింగ్ వేసే క్లాత్ చక్కగా వాష్ చేసేసుకుని ఐరన్ అయితే చేసుకోవాలండి. అలా ఐరన్ చేసుకుని మనం బ్లౌజ్ కనుక కట్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుందన్నమాట. చాలా నీట్గా అయితే వస్తుంది. బట్టని కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ క్లాత్ మనకి ఇచ్చిన క్లాత్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి. అంటే డిజైన్ కనుక ఉన్నట్లయితే ఆ డిజైన్ తలకిందులుగా ఉందా, మంచిగా ఉందా అని చూసుకుని మాత్రమే బ్లౌజ్ అనేది కట్ చేయాలండి. అలా కట్ చేసినట్లయితే మనకి చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలా కాకుండా తలక్రిందులుగా ఉండేటట్లు కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అంత చూడడానికి అంత లుక్ అనేది రాదు. మూడో టిప్ ఏంటంటే కొలతలు మార్కింగ్ చేస్తాం కదా బ్లౌజ్ మీద. కొలతలు మార్కింగ్ చేసుకున్న వెంటనే కట్ చేయకోకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకొకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఏ విధంగా మొత్తం అంతా కూడా అంటే ఖర్చులు ఎంత పెట్టాము, షోల్డర్ పైన ఖర్చు పెట్టామా, ఇవన్నీ కూడా మార్జిన్స్ అన్నీ కూడా మనం వదులుకున్నామా, నెక్ ఏ విధంగా ఉంది, మనం కుట్టాల్సిన నెక్ ఏంటి అని వాళ్ళు చెప్తారు కదా మనకి నెక్ కుట్టాలని. ఆ నెక్ మనం తీసుకున్నామా, ఎంత తీసుకోవాలి, ఈ కొలతలన్నీ కూడా తీసుకోవాలన్నమాట. ఈ కొలతలన్నీ మనం పాటించుకున్నట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. నాలుగో టిప్ ఏంటంటే డాట్స్ వేస్తాం కాబట్టి బ్లౌజ్కి డాట్స్ వేసేటప్పుడు రెండు పక్కల మెయిన్ డాట్స్ ఒకే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. అలా ఉండేటట్లు మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారమే మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి. అలా స్టిచ్చింగ్ చేసినట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్లో ఎక్కడా కూడా తేడా అనేది కనిపించదన్నమాట. ఆ మార్క్స్ బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసే టిప్పు. షోల్డర్స్ జాయింట్ చేసే భాగంలో మనం రెండు కూడా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. కరెక్ట్గా ఉండేటట్లు చూసుకున్నట్లయితే బ్లౌజు వాళ్ళు వేసుకున్నా కూడా మనకి షోల్డర్స్ రెండు చక్కగా వస్తాయి అన్నమాట. ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జరిగిపోతున్నాయి అనుకోండి, ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఆ పిన్ పెట్టుకున్నట్లయితే మనకి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసే వైపు అటు ఇటు వెళ్లకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. అంటే నెక్కి పైపింగ్ వేస్తాం కదా, ఒక్కొక్కసారి పైపింగ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే క్లాత్ మనకి జరిగిపోయే అవకాశాలు ఉంటాయి కదా. అలా జరిగిపోకుండా షోల్డర్ దగ్గర క్లాత్ అనేది తీసుకునేటప్పుడు కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఒకే లెంత్లో ఉండేటట్లయితే క్లాత్ అయితే తీసుకోవాలండి. అలా తీసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చక్కగా సన్నగా నీట్గా వస్తుంది. అలా ఒక్కొక్కసారి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే కర్వ్స్ వస్తాయి కదా, అంటే పైపింగ్ వేసేటప్పుడు కర్వ్స్ దగ్గర చక్కగా అంటే క్లాత్ అనేది లాగకుండా స్మూత్గా దాన్ని ఈ విధంగా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి. తొందరపడకుండా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసినట్లయితే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఏడో టిప్ ఏంటంటే ఆర్మ్ హోల్లో అంటే మనం స్లీవ్స్ జాయింట్ చేస్తాం కదా, హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ మీద స్లీవ్కి కంపల్సరీగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి స్లీవ్ భాగంలో. అలా మార్కింగ్ చేసుకుని ఆ గుర్తు షోల్డర్ పైన స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేటట్లు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట.
ఒకవేళ షోల్డర్ కుట్టుకి మనం కట్ చేసిన కుట్టు ముందుకు వచ్చేసింది అనుకోండి, షేప్ అనేది ముందుకు వచ్చేసి మనకి నెక్ అనేది ముందుకు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే కరెక్ట్గా ఆమ్ హోల్ అదే మనం వేసే హ్యాండ్ జాయింట్కి కరెక్ట్గా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. స్లీవ్ దగ్గర కంపల్సరీగా రెండు వైపులా కూడా 2 స్లీవ్స్కి కూడా మార్కింగ్ అనేది చేసుకుని అప్పుడు జాయింట్ చేయాలి. ఇంకా ముఖ్యమైన భాగాల్లో ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్లు చేయాలంటే ఆమ్ హోల్ జాయింట్ చేస్తాం కదా, జాయింట్ చేసేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. నడుము ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది, బ్యాక్ పార్ట్ ఎంత ఉంది, అలా చెక్ చేసుకుని ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి, జాయింట్ చేసే వైపు అనమాట. బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నట్లయితే ఆమ్ హోల్లో ప్లస్ ఆకారంలో అయితే నీట్గా వస్తుంది అనమాట. ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మాత్రమే మనం జాయింట్ చేయాలన్నమాట. అలా జాయింట్ చేసినట్లయితే మనకి చాలా నీట్గా అయితే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. షోల్డర్స్ దగ్గర కానీ ఆమ్ హోల్లో మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ చేసిన చోట జాయింట్ చేసే ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసే ముందే ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసినట్లయితే మనకి హ్యాండ్ దగ్గర ప్లస్ ఆకారంలో అయితే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధమైన టిప్స్ని మనం ఫాలో అవుతూ చిన్న చిన్న మార్పులు చేసుకుని బ్లౌజు స్టిచ్చింగ్ కనుక చేసినట్లయితే మనకి చాలా నీట్గా వస్తుందన్నమాట. చివరి ఫినిషింగ్లో స్టిచ్చింగ్ చేసిన దారాలన్నీ కూడా కరెక్ట్గా కట్ చేసేయాలి. పీసులు ఏమీ లేకుండా కట్ చేసేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఈ విధమైన టిప్స్ని ఉపయోగించి బ్లౌజ్ మీరు ఫిట్టింగ్లో ఎక్కడా కూడా పొరపాటు లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.